కేటీఆర్ రేవంత్ల మధ్యవర్తిత్వం వహించేందుకే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రానికి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. నిర్మల్లో గెలిచిన భాజపా బలపరిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సర్పంచుల గెలుపుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసమే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని, మహాత్మా గాంధీకి బీజేపీ వ్యతిరేకం కాదని రామచంద్రరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే వేరే కాదు, ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. మనం చూసాం, అఖిలేష్ యాదవ్ వచ్చాడు. అఖిలేష్ యాదవ్ వచ్చి ఎవరు గెలిచాడు? కేటీఆర్ గెలిచాడు. అఖిలేష్ యాదవ్ వచ్చి ఎవరు గెలిచాడు? రేవంత్ రెడ్డి గెలిచాడు. ఎందుకు గెలిచాడంటే వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తి గెలిచాడు. ఈ రోజు కూడా నరేగా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విడిచి రామ్జీ అనే పేరుతో తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అందుకోసం వాళ్ళలో అపోజిషన్ ఉన్నారు. కానీ ఒక గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మహాత్మా గాంధీ అంటే బీజేపీ గౌరవం. మహాత్మా గాంధీ పేరు లేకుండా మాత్రాన ఆ పథకము గ్రామ రాజ్యము, గ్రామ స్వరాజ్యము, రామ రాజ్యం కోసమే ఈరోజు బీబీసీ కోసం